ఓకే, ఈ గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13, 14 వచనాలు కనుక ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, మరి అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొన్ని మాటలు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. దేని గురించి అంటే, పోయినసారి కూడా మనం గలతీలకు రాసినటువంటి పత్రిక నుంచే కొన్ని మాటలు చూసుకొని దేవుని మనం ఆరాధన చేసుకున్నాం. కాబట్టి ఇప్పుడు కూడా మనం ఆలోచన చేస్తే, అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఈ 3వ అధ్యాయంలో మరి యేసు ప్రభువును గురించినటువంటి, ఆయన సిలువను గురించినటువంటి మాటలు ఇక్కడ ఆయన ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఇందులో మనం ఆలోచన చేస్తే 13, 14లో ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కొరకు శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించెను అనేటువంటి మాట ఇక్కడ మరి అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఈ గలతీలకు రాసినటువంటి పత్రికలో మెన్షన్ చేస్తూ ఉన్నాడు. దేవుడు మన కొరకు శాపమైనట్టుగా అతను ప్రస్తావిస్తున్నాడు. దేవుడు మన కొరకు శాపంగా చేయబడ్డాడు అనేటువంటి మాట పౌలు గారు చెప్తా ఉన్నాడు. ఎందుకు దేవుడు మన కొరకు శాపముగా చేయబడ్డాడు అనేటువంటిది అపోస్తలుడైన పౌలు గారు ఈ 3వ అధ్యాయంలో ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు వాక్యం ద్వారా. దేవుడు ఈ వాక్యాన్ని పట్టుకొని మనతో కూడా మాట్లాడుతున్నాడు. ఎందుకు దేవుడు శాపమైనాడు, ఎందుకు దేవుడు శాపగ్రహిగా ఆయన ఈ లోకంలో వచ్చినాడు అంటే, ఇక్కడ చూస్తే ఆయనలో పాపం ఎలాంటిది లేదు, ఆయనలో శాపం ఎలాంటిది లేదు. కానీ ఆయన ఇక్కడ మెన్షన్ చేస్తున్నటువంటి మాట ఏంటంటే, యేసుక్రీస్తు ద్వారా అన్యజనులకు కలుగుటకై, ఏంటి, అబ్రహాము పొందినటువంటి ఆశీర్వచనము క్రీస్తు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కొరకు శాపమై, అంటే 3వ కింద ఫుట్ నోట్లు ఉంటుంది చూడండి, శాపగ్రహి అయి అని ఉంటుంది. శాపగ్రహి అయి క్రీస్తు మన కొరకు శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించెను. దేవుడు ఎందుకు శాపముగా చేయబడ్డాడు, దేవుడు ఎందుకు శాపమై మరి శాపగ్రహిగా చేయబడ్డాడంటే, మనలను ధర్మశాస్త్రం యొక్క పాపం అంటే శాపం నుండి విమోచించడానికి, ధర్మశాస్త్రం యొక్క శాపం నుంచి మనల్ని విమోచించడానికి మరి యేసు ప్రభు గారు శాపముగా చేయబడ్డాడు అనేటువంటిది ఆ మాటను అక్కడ అపోస్తలుడైన పౌలు గారు గలతీలకు రాసిన పత్రికలో మరి సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేయాలి. ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే క్రైస్ట్ రిడీమ్డ్ అస్ అనేటువంటి మాట చూస్తాం. క్రైస్ట్ రిడీమ్డ్ అస్, క్రైస్ట్ హ్యాస్ రిడీమ్డ్ అస్ ఫ్రమ్ ద కర్స్ ఆఫ్ ద లా. క్రైస్ట్ హ్యాస్ రిడీమ్డ్ అస్ ఫ్రమ్ ద కర్స్ ఆఫ్ ద లా. కర్స్ ఆఫ్ ద లా అంటే ఏంటి? ధర్మశాస్త్రము మీరడం ద్వారా ఏమొచ్చింది లోకంలోనికి? పాపము, శాపం ఎంటర్ అయింది. ధర్మశాస్త్రం అంటే ఏంటి? దేవుని యొక్క వాగ్దానాలు కదా, దేవుడు ఇచ్చినటువంటి మాట, దేవుడు చెప్పినటువంటి మాటను వినకుండా దాన్ని ఉల్లంఘించడం ద్వారా, ధర్మశాస్త్రం యొక్క మాటలు అంటే దేవుని యొక్క మాటలు వినకుండా మరి ఉండడం ద్వారా పాపము, శాపం అనేటువంటిది లోకంలోనికి ఎంటర్ అయిపోయింది. ఇక్కడ అంటున్నాడు కదా, క్రైస్ట్ హ్యాస్ రిడీమ్డ్ అస్ from the curse of the law, being made a curse for us. Curse of the law అంటే ఏంటి? Curse of the law అంటే ఏంటి? ధర్మశాస్త్రం వీడడం ద్వారా వచ్చినటువంటి శాపం ఏంటి? శాపం ఏంటి? ఆ పాపం ఏంటి? ధర్మశాస్త్రాన్ని మనం ఉల్లంఘించడం ద్వారా లోకంలోకి ఏం ఎంటర్ అయింది? పాపం ఎంటర్ అయింది. పాపం ఎంటర్ అవడమే కాదు, పాపం ఏడికి తీసుకెళ్ళిందంటే దాన్ని మరణానికి తీసుకెళ్ళింది మానవులందరూ. చూడండి, దేవుని మాట, ఒక్క మాట వినకపోవడం ద్వారా లోకంలోనికి పాపం ఎంటర్ అయింది, శాపం ఎంటర్ అయింది. ఈ పాపము, శాపము మానవులను మరణానికి తీసుకెళ్ళింది. కాబట్టి ఈ మరణానికి తీసుకెళ్ళింది. దీని నుంచి తప్పించడానికి దేవుడు ఏం చేసినాడంటే, ఆయన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని ఏం చేసినాడు? ఆయన పాప శరీర ఆకారముతో పంపించినాడు. వాస్తవంగా యేసు ప్రభులో పాపము లేదు, యేసు ప్రభులో ఎలాంటి పొరపాటు లేదు,
ఎలాంటి మచ్చ అనేటువంటిది లేదు. కానీ దేవుడు ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి పాపం నుంచి, శాపం నుంచి మనల్ని విడిపించడానికి ఆయనే మన కొరకు శాపమైనాడు అనేటువంటి మాట గలతీ పత్రికలో ఆయన రాస్తూ ఉన్నాడు. గలతీ పత్రికలో ఆయన రాస్తూ ఉన్నాడు. ఆత్మను గురించినటువంటి వాగ్దానం మనం పొందుకోవాలని అంటాడు కదా. అక్కడ ఉందా 14వ వచనంలో అనుకుంటే గలతీ పత్రిక చూడండి, 3వ అధ్యాయం 14వ వచనం. ఆత్మను గురించినటువంటి వాగ్దానము విశ్వాసం ద్వారా మనకు లభించున్నట్లు. ఆత్మను గురించినటువంటి వాగ్దానము, ఈ వాగ్దానం ఎక్కడుంది? ఆత్మను గురించినటువంటి వాగ్దానం అంటే ఎక్కడుంది? ఇది యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనకు కనిపిస్తే దేవుడు తండ్రిని వేడుకుంటాడు మనకు యొద్ద ఎల్లప్పుడూ ఉండడానికి, ఆదరణకర్తను మనకు అనుగ్రహించడానికి యేసు ప్రభువు వారు తండ్రిని వేడుకుంటాడు. ఈ వాగ్దానం, ఆత్మను గురించినటువంటి వాగ్దానం విశ్వాసం ద్వారా మనకు కలుగుటకై అనేటువంటి ఒక మాట ఉంటుంది. యేసుక్రీస్తు వారు మన కొరకు శాపగ్రహి అయి శాపముగా మారి తన్ను తాను అర్పించుకోవడం ద్వారా 2 కార్యాలు ఇక్కడ జరిగినట్టుగా అపోస్తలుడైన పౌలు గారు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. ఒకటేంటంటే మనల్ని ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి పాపం నుంచి, శాపం నుంచి మనల్ని విడిపించడానికి ఆయన శాపముగా, పాపముగా చేయబడ్డాడు. ఆయన పాపముగా, శాపముగా ఇంకోటి ఎందుకు చేయబడ్డాడంటే ఆత్మ సంబంధమే, అంటే ఆత్మను గురించినటువంటి వాగ్దానం మనం పొందుకోవడానికి, అంటే పరిశుద్ధాత్మను మనం పొందుకోవడానికి, దేవుని యొక్క ఆత్మను మనం కలిగి ఉండడానికి ఆయన మన కొరకు శాపముగా, పాపిగా చేయబడ్డట్టుగా మనం చూస్తున్నాం. వాస్తవంగా ఎందుకు పొందుకోవాలి? మరి ఎందుకు పొందుకోవాలి? ఆత్మను గురించినటువంటి వాగ్దానం దేవుడు వాగ్దానం చేసినాడు. ఆత్మను గురించినటువంటి వాగ్దానం అంటే దేవుడు వాగ్దానం చేసినాడు. ఎవరు చేసినారు? 14వ అధ్యాయం చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయంలో చదవండి. 14వ అధ్యాయం యోహాను సువార్త 1వ వచనం నుంచి మనం చదివితే అక్కడ కొన్ని మాటలు ఉంటాయి. యేసు ప్రభు వారు శిష్యులకు చెప్తా ఉంటాడు, చదువు. నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. తండ్రి దేవుడు ఏం వేడుకున్నాడు అక్కడ? యేసు ప్రభు వారు వేడుకుంటున్నారు తండ్రిని. ఏం వేడుకుంటున్నాడు? శిష్యులతో చెప్తా ఉన్నాడు, శిష్యుల గురించి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏమంటున్నాడు? మళ్ళీ చదువు. నేను తండ్రిని వేడుకొందును. దేని గురించి? మీ యొద్దకు ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను మీకు, అనగా సత్య స్వరూపియకు వేరొక ఆదరణకర్తను మీకు అనుగ్రహిస్తాడు. అనగా సత్య స్వరూపి అయినటువంటి ఆత్మను మీకు అనుగ్రహించును. చూడండి, ఇక్కడ ఆలోచన చేస్తే ఈ 3వ అధ్యాయం 14వ వచనంలో ఏముంది? గలతీల రాసిన పత్రికలో 3వ అధ్యాయం 14వ వచనంలో గలతీ పత్రికలో ఏం రాసినాడు ఆయన? ఆత్మను గురించిన వాగ్దానము. చాలు, ఆత్మను గురించినటువంటి వాగ్దానము. ఆత్మను గురించినటువంటి వాగ్దానం ఎవరు చేసినారు? కన్ఫ్యూజ్ కావద్దు. ఆత్మను గురించినటువంటి వాగ్దానం ఎవరు చేసినారు? యేసుప్రభు చేసినాడు కదా. ఆత్మను గురించినటువంటి వాగ్దానం అంటే ఏంటి? ఆత్మను గురించిన వాగ్దానం అంటే ఏంటి? చెప్పండి. ఆత్మను గురించిన వాగ్దానం అంటే ఏంటి? పరిశుద్ధాత్మ మనతో ఎల్లప్పుడూ ఉండడానికి, పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్త, సత్య స్వరూపి అయినటువంటి ఆ ఆత్మ ఎల్లప్పుడూ మనం కలిగి ఉండడానికి యేసుక్రీస్తు ప్రభువారు వాగ్దానం చేసిండు. తండ్రి ఎదుట ప్రార్థన చేసిండు. ఆ వాగ్దానం చేసినటువంటి ఆ పరిశుద్ధాత్మను మనము కలిగి ఉండడానికి యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు శాపముగా, పాపముగా చేయబడ్డాడు. అర్థమైందా మీకు? 13:14 ఏం చెప్తున్నాడంటే గలతీలకు రాసిన పత్రికలో చూడండి, ఇంకో మాట కూడా చూడండి. యెషయా గ్రంథంలో ద్వితీయోపదేశ కాండము 21, 22, 23 వచనాలు చదవండి. ఏదైతే ధర్మశాస్త్రంలో మరి ఒక వ్యక్తి ఆ ధర్మశాస్త్రం మీరినట్టయితే ఏం జరుగుతుందో అక్కడ రాయబడి ఉన్నది. మోషే, అది దేవుడు మోషే ద్వారా ద్వితీయోపదేశ కాండంలో అక్కడ రాసి పెట్టినాడు. చూడండి, ఆ మాట చూడండి. ద్వితీయోపదేశ కాండం 21వ అధ్యాయము 22, 23 వచనాలు చదవండి. ఏంటంట? మరణ శిక్షకు తగినటువంటి పాపము ఒకడు చేయగా ఏం చేయాలంట? అతన్ని
మరణ శిక్షకు తగినటువంటి పాపం అంటే ఏంటి? మరణ శిక్షకు తగిన పాపం అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? దేవుని వాక్యాన్ని, దేవుని యొక్క వాగ్దానాలను, ధర్మశాస్త్రాన్ని ఎప్పుడైతే మీరుతారో దాని ద్వారా పాపం ఎంటర్ అవుతుంది. పాపం ద్వారా మరణం వస్తుంది. కాబట్టి మరణ శిక్షకు తగిన పాపం అంటే ఏంటి? మరణము రావడానికి వాళ్ళు చేసినటువంటి పని ఏంటంటే దేవుని యొక్క వాగ్దానాలని, ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించినారు. వాళ్ళు దేవుని యొక్క వాగ్దానాన్ని, ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించడం ద్వారా మరణ శిక్షకు తగిన పాపముగా ఏర్పాటు చేయబడింది. అది ఏమంటున్నాడు అక్కడ? మరణ శిక్షకు తగిన పాపం ఒకటి చేయగా అతను ఏం చేయాలంట? చంపాలంట. వాస్తవంగా దేవుని యొక్క వాగ్దానాలు ఎలా ఉన్నాయంటే, ధర్మశాస్త్రాన్ని ఎవరైతే మీరుతారో వాళ్ళు తప్పకుండా పాపిగా ఎంచబడతారు. శాపం అనేటువంటి వాళ్ళ జీవితంలో వస్తుంది. తద్వారా మరణం అనేది తప్పకుండా వస్తుంది. అర్థమవుతుందా? మరణ శిక్షకు తగిన పాపం ఒకటి చేస్తే వాడిని తప్పకుండా ఏం చేయాలంట? చంపి ఏం చేయాలంట? మ్రాను మీద వ్రేలాడదీయాలంట. మ్రాను మీద వ్రేలాడదీసిన ఎడల అతని శవము ఏంటంట? చంపి మ్రాను మీద వేలాడదీయాలంట. ఈ మాట జాగా అర్థం చేసుకోండి. మరణ శిక్షకు తగిన పాపము ఎవరైనా చేస్తే వాళ్ళని తప్పకుండా ఏం చేయాలంట? చంపేసిన తర్వాత మ్రాను మీద వేలాడదీయాలట. వేలాడదీసిన తర్వాత అతని శవమును మ్రాను మీద నుంచి నిలవకూడదు. ఎప్పటి వరకు? అతని శవము మ్రాను మీద నిలవకూడదు. అతని శవము రాత్రి వేళ ఆ మ్రాను మీద నిలవకూడదు. ఎప్పుడు? చనిపోయినటువంటి ఆ శరీరాన్ని మ్రాను మీద వేలాడదీస్తారు కదా, వేలాడదీసినటువంటి ఆ శరీరము రాత్రి వేళ నిలవకూడదు. తర్వాత ఇదంతా ఎవరి జీవితంలో జరిగింది? ఇది అర్థమైందా మీకు? ఒకడు మరణ శిక్షకు తగిన పాపం చేస్తే అతన్ని చంపేయాలా? చంపేయడమే కాదు, అతన్ని మ్రాను మీద వేలాడదీయాలా. వేలాడదీసినటువంటి అతని శరీరము రాత్రి వరకు ఉంచడానికి అవకాశము లేదు. ఎందుకంటే దేవుని దృష్టిలో అతడు ఏం చేసిన వాడు? శాపం చేసిన వాడు. కాబట్టి ఆ శరీరాన్ని అప్పుడే ఆ దినమే ఏం చేయాలంట? పాతి పెట్టాలని ఉంది. ఇదంతా ఎవరి జీవితంలో జరిగిందంటే యేసు ప్రభు వారి యొక్క జీవితంలో జరిగింది. వాస్తవంగా చూడండి, వాస్తవంగా ఇక్కడ నువ్వు ఉండాలి. అర్థమవుతుందా? వాస్తవంగా ఇక్కడ నీవు ఉండాలి. యేసు ప్రభు ఉండకూడదు. ఈ మాట ప్రకారము ద్వితీయోపదేశ కాండము 21, 22, 23 వచనాల ప్రకారము ఇక్కడ ఉండాల్సినటువంటి వ్యక్తివి నీవే. ఇక్కడ ఉండాల్సినటువంటి వ్యక్తి మనమే. కానీ ఈరోజు ఇక్కడ ఉండకుండా నీవు మరణ శిక్షకు తగిన పాపాన్ని బట్టి మనము చనిపోలేదు. మరణ శిక్షకు తగిన పాపాన్ని బట్టి మనము చనిపోలేదు. మరణ శిక్షకు తగిన పాపాన్ని బట్టి మనం మ్రాను మీద వేలాడలేదు. మన శవమును మరలా రాత్రి కాకముందే దింపలేదు. మనము ఇంకేం చేయబడలేదంటే చూడండి, మనము పాతి పెట్టబడలేదు అని ఉంది. వాస్తవంగా ఎవరైతే ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘిస్తారో, దేవుని యొక్క మాటని వ్యతిరేకిస్తారో, దేవుని యొక్క మాటకు వ్యతిరేకంగా వారు లోబడకుండా ఉంటారో, తిరుగుబాటు చేస్తారో, వాళ్ళు తప్పకుండా చనిపోవాలని ధర్మశాస్త్రం చెప్తుంది. మరి ఎవరు చనిపోవాలా? ఈ మాట ప్రకారము యేసుప్రభు కాదు చనిపోవాల్సింది, నీవు నేను చనిపోవాలి. నీవు నేను చనిపోవాలా ఈ మాట ప్రకారం. ఈ వాక్యం ప్రకారము మరణము రావాల్సింది మనకు. కానీ నీకు బదులుగా దేవుడు మరణించినాడు. నీకు బదులుగా యేసుప్రభు మానుప్రైన వేలాడినాడు. నీకు బదులుగా చూడండి, ఆ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి పాపము, శాపం నుంచి మనల్ని విడిపించడానికి యేసుప్రభు శాపమైనాడు. ఈరోజు ఈ మరణం నుంచి తప్పించడానికి, ఈ శాపం నుంచి మనల్ని విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు మానవ శరీరాకారంగా వచ్చినాడు. మన కొరకు శాపముగా చేయబడ్డాడు ఆయన. యేసు ప్రభు శాపముగా, పాపిగా చేయబడకుంటే నీవు మరణం నుంచి తప్పించబడే వ్యక్తివి ఏమాత్రం కూడా కాదు.
మీకు అర్థమైందా? ఈ మాట ఈ ద్వితీయోపదేశకాండం 21, 22, 23, గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14, 15 వచనాలు 2 లింక్ అయితే చూడండి. 2 లింక్ అయితే అక్కడ. ఇప్పుడు చదువుదామా? 14, 15 చదవండి. గలతీలకు రాసిన పత్రిక 14, 15 చదవండి. ఆత్మను గురించిన వాగ్దానము ఏమనగా, 2 విషయాలు జరిగినాయి. దేవుడు వాగ్దానం చేసినటువంటి పరిశుద్ధాత్మను మనం పొందుకోవడానికి ఆత్మను గురించిన వాగ్దానం ఏదనగా, ఆత్మను గురించినటువంటి వాగ్దానము విశ్వాసం ద్వారా మనకు లభించినట్లు అబ్రహాం పొందిన ఆశీర్వచనము యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా. అంటే ఎవరు? అన్యజనులు. అంటే ఎవరు? నీవు అన్యజనుడివి, నేను అన్యజనుల్ని. అర్థమవుతుందా? యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనము దేవుని జనములు, అంటే దేవునికి సంబంధమైనటువంటి స్వాస్థ్యములో దేవునితో పాటు మనం చేర్చబడ్డాం. వాస్తవంగా మనందరము అన్యజనులే, కానీ యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచడం ద్వారా దేవుని ప్రజలైన మనం. కాబట్టి అన్యజనులైనటువంటి మనకు చదవండి, కంటిన్యూ చేయండి. దేని గురించి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు శాపమైనాడు? యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు శాపమైనాడు? ఒకటి, దేవుడు వాగ్దానం చేసినాడు పరిశుద్ధాత్మను మనం పొందుకోవడానికి. అర్థమవుతుందా? ఆత్మను గురించినటువంటి వాగ్దానము మనందరికీ రావడానికి, అబ్రహాం యొక్క ఆశీర్వాదము మనందరికీ రావడానికి, క్రీస్తు మన కొరకు శాపముగా పాపముగా చేయబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు పాపముగా శాపముగా ఒకవేళ చేయబడకున్నట్టయితే నీవు ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి పాపం నుంచి నువ్వు విడిపించబడే వ్యక్తివి కాదు. ఈరోజు ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి పాపం నుంచి విడిపించబడ్డావంటే నీ కొరకు యేసుక్రీస్తు ప్రభువారు మ్రాను మీద వేలాడినాడు. ఆయన నీ కొరకు మ్రాను మీద వేలాడినాడు, నీ కొరకు మరణించినాడు, నీ కొరకు పాతి పెట్టబడ్డాడు, నీ కొరకు ఆయన తిరిగి లేచినాడు. ఆయన మ్రాను మీద వేలాడడం ద్వారా, మరణించడం ద్వారా, తిరిగి లేవడం ద్వారా ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి పాపం నుంచి నువ్వు విడిపించబడ్డావు. అనగా ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి పాపం అంటే ఏంటి? మరణము. నీ లైఫ్లో మరణం ఏలుబడి చేస్తూ ఉంది. ఆ మరణం నుంచి నువ్వు తప్పించబడ్డావు. ఇంకోటి, వాగ్దానం చేసినటువంటి ఆత్మను నీవు పొందుకున్న వ్యక్తిగా ఉన్నావు, పరిశుద్ధాత్మను పొందుకున్న వ్యక్తిగా ఉన్నావు, ఆదరణకర్త నీ జీవితంలో పొందుకున్న వ్యక్తిగా ఉన్నావు. ఆదరణకర్త అంటే ఎవరు? సత్య స్వరూపి అయినటువంటి ఆత్మ, సాక్షాత్తు దేవుని యొక్క ఆత్మను మనం కలిగి ఉన్న వారంగా ఉన్నాం. ఎందుకు తెలుసా? దేవుడు నీ కొరకు శాపమైనాడు, దేవుడు నీ కొరకు పాపిగా ఆయన ఎంచబడ్డాడు. వాస్తవంగా నీవు ఉండాలి శిలువలో, వాస్తవంగా నీవు వేలాడాలి, వాస్తవంగా నీవు పాతి పెట్టబడాలి. ఎందుకంటే నువ్వు చేసినటువంటి పని అలా ఉంది. అంటే నీవు కాదు, ఒకరు చేసినటువంటి తప్పు అందరికీ ప్రాప్తించింది. దేవుని యొక్క మాట ఒకరు మీరినారు, ఆదాము ఉల్లంఘించినాడు. ఆదాము అవ్వలు ఉల్లంఘించడం ద్వారా వారు చేసినటువంటి ఆ పాపము, ఆ తప్పు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిపైన ఏలుబడి చేస్తూ వచ్చింది, అందరికీ ప్రాప్తించింది. కాబట్టి ఒకరు చేసినటువంటి తప్పుకు అందరూ బాధితులైతే, ఒకరు చేసినటువంటి త్యాగానికి అందరు కూడా విడుదల పొందినారు. అయితే ఇక్కడ ఒక కండిషన్ ఉంది. పాపం అయితే చేయడం ద్వారా అందరికీ ప్రాప్తించింది, కానీ దేవుడు ఒకటే చేసినాడు, అందరి గురించి ఒకడే మరణించినాడు, అందరి గురించి ఒకడే శాపంగా చేయబడ్డాడు, అందరి గురించి ఒకడే పాపంగా చేయబడ్డాడు, అందరి గురించి ఒకడే మ్రాను మీద వేలాడినాడు, అందరి గురించి పాతి పెట్టబడ్డాడు, అందరి గురించి తిరిగి లేచినాడు. కానీ ఎవరైతే ఇది నా కొరకు చేసినాడని విశ్వాసం పెడతారో వాళ్ళకే అది అప్లై అవుతుంది. ఈ పాపమే కదా స్ప్రెడ్ అయినట్టు దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి నీతి కానీ, దేవుని దగ్గర వచ్చినటువంటి పరిశుద్ధాత్మ కలిగి ఉండే విధానం కానీ, రక్షణ కానీ అలాగూ రాలేదు. ఎవరైతే విశ్వాసం పెడతారో, ఇది నా గురించే యేసుప్రభు వచ్చినాడు, నా గురించే మరణించినాడు, నాకు రావాల్సింది ఆయనపై నేర్చుకున్నాడు, నాకు బదులుగా ఆయన శిలువలో మరణించినాడు, నాకు బదులుగా ఆయన పాతి పెట్టబడి తిరిగి లేచినాడు అని ఎవరైతే హృదయమందు విశ్వాసం పెట్టి నోటితో ఒప్పుకుంటారో వాళ్ళకే అప్లై అవుతుంది, అందరికి కాదు. కానీ యేసయ్య మాత్రం ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి గురించి వచ్చినాడు, లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి గురించి యేసుప్రభు వచ్చినాడు. కానీ ఎవరు ఒప్పుకుంటారో వాళ్ళకే ఇది అనుగ్రహించబడుతుంది. ఏంటది? ఈ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి పాపం నుంచి
విడుదల పొందే విధానం. అందుకే 3వ అధ్యాయం 1వ వచనం అంటాడు కదా, ఏమంటాడు అపోస్తలుడైన పౌలు గారు ఏమంటాడు? గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, వాళ్ళకి అన్ని తెలిసి కూడా వాళ్ళు ఎలా ఉన్నారంట? చదవండి, ఆ మాట చదవండి. ఓ అవివేకులైన గలతీయులారా అంటున్నాడు. ఓ అవివేకులైన గలతీయులారా ఏమంటున్నాడు? మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టిను, ఎవడు మోసం చేసిన మిమ్మల్ని? ఎందుకంట సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు ప్రభువారు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడెను. అంటే ఏంటి? ప్రదర్శింపబడిన అంటే ఏంటి? అందరు కనిపించే విధంగా యేసు ప్రభువారు సిలువలో మ్రాను మీద వేలాడినాడు. అందరు చూస్తుండగా ఆ సిలువలో మ్రాను మీద వేలాడినాడు యేసు ప్రభువారు. మీకు తెలుసు కదా ఎవరు మిమ్మల్ని మోసం పెట్టినారు. ఈరోజు కూడా చాలామంది మోసపోతున్నారు. ఏంటి తెలుసా? ఈరోజు కూడా చాలామంది మోసపోతున్నారు. ఏం మోసపోతున్నారు తెలుసా? నేను ఇంకా పాపినని చెప్తున్నారు. దేవునికి ఎంత బాధ ఇస్తుంది తెలుసా? ఒక వ్యక్తిని ఈ మాట మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. యెషయా గ్రంథంలో ఆయన రాస్తాడు 53వ అధ్యాయంలో 4-5 వచనాలలో మనం చూస్తే, ఆయన మన కొరకు గాయపరచబడెను, తృణీకరించబడిన వాడుగా ఆయను. చదవండి 4-5 వచనాలు. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 4-5 వచనాలు చూడండి. ఏమేమి చేస్తాడో యెషయా ప్రవక్త ద్వారా అక్కడ ఆయన వ్రాసి పెట్టినాడు. చూడండి 53వ అధ్యాయం యెషయా గ్రంథం 4-5 వచనాలు చూడు. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మొత్తబడిన వాడిగాను, దేవుని వలన బాధింపబడిన వాడుగాను, శ్రమ నొందిన వాడిగాను మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రమలను బట్టి అతడు గాయపరచబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. చాలు. చూడండి, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మొత్తబడిన వాడుగాను, దేవుని వలన బాధింపబడిన వాడుగాను. ఎందుకు బాధింపబడ్డాడు? దేవుని వలన యేసు ప్రభువారు ఎందుకు బాధింపబడ్డాడు? ఎందుకు పాపముగా చేయబడ్డాడు? చూడండి, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట ఉంటుంది. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 3వ వచనం ఉంటుంది. పాప పరిహార నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారంతో లోకానికి పంపించినాడంట. ఎందుకు? ఆ పాప శరీరాకంతో లోకానికి ఎందుకు పంపించినాడంటే, ఆ శరీరమందు పాపములకు శిక్ష విధించడానికి. ఎవరి పాపాలకి? నీవు నేను చేసినటువంటి పాపాలకి. నీవు నేను చేయలేదు, మన పైన ఏలుబడి చేస్తున్నటువంటి ఆ పాపము శాపము ఏదైతే ఉందో, మన మీద ఏలుబడి చేసేటటువంటి ఆ పాపము శాపము ఏదైతే ఉందో, దాన్ని యేసుక్రీస్తు ప్రభువారి శరీరం పైన వేసి శిక్ష విధించినాడంట దేవుడు. అర్థమవుతుందా? చదవండి 3వ వచనం, 8-3వ వచనం రోమీలకు రాసిన పత్రిక. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకొను మనయందు. ఈ మాట రాసుకొని మీరు ఆలోచన చేయండి. ఒక నెల ఆలోచన చేయండి. ఈ మాట రాసుకొని ఆలోచన చేయండి. చదివిన వెంటనే ఆఫ్ చేయి మైకు. ఈ మాట రాసుకొని ఆలోచన చేయాలి. ఏ మాట చదువుతారా? 8వ అధ్యాయం 3వ వచనం మొదటిది ఏముంది అక్కడ? శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకొను మన. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? మన లైఫ్ స్టైల్ ఏందో పౌలు గారు చెప్తున్నాడు రోమీలకు రాసిన పత్రికలో. క్రైస్తవుని యొక్క విధానం లైఫ్ ఏంటనే చెప్తున్నాడు. మనం ఎవరమంట? మన లైఫ్ స్టైల్ ఏంటంటే అక్కడ శరీరాన్ని అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొను మన యందు అంట. మనము ఆత్మను అనుసరించి నడుచుకునే లైఫ్ స్టైల్ మనది. దేవుని ద్వారా మనకు అది అనుగ్రహించబడింది. కానీ ఏం చేయబడ్డాం? ధర్మశాస్త్రమును మనం ఉల్లంఘించడం ద్వారా, దేవుని వాక్యాన్ని పక్కన పెట్టడం ద్వారా, దేవుని మాటను పక్కన పెట్టడం ద్వారా శరీరము ప్రకారం జీవించేటటువంటి లైఫ్ మనకు అనుగ్రహించబడింది. అందుకే ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడంటే, శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. దేవుడు యేసుక్రీస్తు యొక్క శరీరం పైన మన పాపాలనేసి
వాటన్నిటికీ శిక్ష విధించినాడంట. అందుకే యెషయాలో రాస్తున్నాడు, ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన మొత్తబడిన వాడుగాను, దేవుని వలన బాధింపబడిన వాడుగాను, శ్రమ నొందిన వాడుగాను మనం అతనిని ఎంచితిమే అనేటువంటి మాట చూస్తాం. అయితే ఈరోజు మరి మనకున్నటువంటిది గొప్ప ధన్యత ఏంటంటే, మన లైఫ్లో పాపము శాపము ఏది కూడా ఏలుబడి చేయడానికి అవకాశం లేదు. మనం ఈరోజు శాపము కింద లేం, మనం ఈరోజు పాపము కింద లేం, దేవుని యొక్క నీతి కింద వచ్చినాం. దేవుని వాగ్దానం చేసిన ఆత్మను కలిగిన వారంగా ఉన్నాం. అర్థమవుతుందా? చాలామంది ఏంటంటే, నేను ఇంకా పాపినని చెప్తారు. నువ్వు పాపివి కాదు. ఇప్పుడు నేను పాపినని ఎంతసార్లు చెప్తే అన్నిసార్లు దేవుడు బాధపడతాడు. ఎందుకు తెలుసా? దేవుడు నిన్ను ఆల్రెడీ పాపం నుంచి విడిపించనీకే ఆయన పాపిగా చేయబడ్డాడు. ఇక్కడ ఏముంది? దేవుడు తన సొంత కుమారుని ఎందుకు పంపించినాడు? ఎలా పంపించినాడు? పాప శరీరాకారంతో పంపించినాడు. రోమీలకు రాసిన పత్రిక 8:3 ఉంటాడు కదా, దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారంతో ఈ లోకానికి పంపించి, ఆయన శరీరం అందంటే ఎవరి శరీరం అందు? ఆయన శరీరం అందంటే ఎవరి శరీరం అందు? యేసుక్రీస్తు శరీరం అందు మన పైన ఏలుబడి చేసే పాపము, శాపము, రోగము, బలహీనత అన్నిటిని ఆయన ఆ శరీరం పైన వేసి శిక్ష విధించినాడు. ఈరోజు మనం తెలుసుకోవాలి, నువ్వు మరలా పాపినని చెప్పడానికి అవకాశము లేదు. మరలా నేను శాపము నా జీవితంలో ఏలుబడి చేస్తుందని చెప్పడానికి అవకాశము లేదు. ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి పాపము శాపం నుంచి మనల్ని విడిపించినాడు ఆయన. అంటే ఆ పాపము శాపం ఏం తీసుకెళ్తుందంటే మరణానికి దారితీస్తుంది, నేను మరణానికి దారితీస్తుంది. కానీ దేవుడు ఆయన పాపముగా శాపముగా చేయబడి తనంతట తాను అర్పించుకోవడం ద్వారా నీ పైన ఏలుబడి చేసే పాపం వెళ్ళిపోయింది, నీ పైన ఏలుబడి చేసే శాపం వెళ్ళిపోయింది. అనగా తద్వారా వచ్చేటటువంటి మరణం నుంచి నువ్వు విడిపించబడి దేవుని యొక్క నీతిని నువ్వు కలిగిన వ్యక్తిగా ఉన్నావు, దేవుని యొక్క ఆత్మని కలిగిన వ్యక్తిగా ఉన్నావు. అదే మాట గలతీలోకి రాస్తున్నాడు ఆయన. ఆయన చాలామంది ఏమనుకుంటున్నారు తెలుసా? నేను ఇంకా పాపిన అంటున్నాడు. అందుకే యేసు ప్రభు గురించినటువంటి మాటలు, సిలువను గురించినటువంటి మాటలు గలతీలకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు, ఓ అవివేకులైన గలతీలారా, శిలువలో యేసు ప్రభు వేలాడినట్టు అందరికీ ఆయన ఎలాగూ వేలాడినో అందరి ఎదుట ప్రదర్శింపబడ్డాడు కదా. యేసు ప్రభు అందరి ఎదుట శిలువలో వేలాడబడ్డాడు కదా, అది అందరూ చూసినారు కదా. అందరి ఎదుట ఆయన ప్రదర్శింపబడలేదా శిలువలో వేలాడినట్టు? ఎందుకు వేలాడినాడు? నా పాపాలన్నీ తొలగించడానికి వేలాడినాడు, నా పాపాలన్నిటి నుంచి విడిపించడానికి నీకు బదులుగా ఆయన మరణించినాడు. అది అందరూ చూసినారు కదా, మరలా ఎలా నువ్వు పాపి అంటున్నావు అనేటువంటి మాటను గలతీలకు రాసిన పత్రికలో పౌలు గారు చెప్తున్నాడు. ఈరోజు చాలామంది ఏంటంటే యేసుప్రభు నమ్ముకున్నారు, ఆయన ఆరాధన చేస్తున్నారు, కానీ ఇంకా నేను పాపినని చెప్తున్నారు. నువ్వు పాపివి కాదు, దేవుని ద్వారా నీతిమంతునిగా చేయబడినటువంటి వ్యక్తివి నీవు. తెలుసా? దేవుని ఆత్మను పొందుకున్నటువంటి వ్యక్తి నువ్వు. వాగ్దానం చేయబడిన ఆత్మను మనం పొందుకున్న వ్యక్తిగా ఉన్నాం. ఈరోజు నువ్వు పాపం చేసిన వ్యక్తివి కాదు, ఇప్పుడు దేవుని ద్వారా అనే అంతటి కదా, దేవుని వాక్యంలో ఉంది కదా. రోమీలకు రాసిన పత్రిక 8:1 చూడండి, ఏముంది అక్కడ? రోమన్స్ 8:1 ఏముంది చూడండి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ పాపం లేదు, ఏ శిక్ష లేదు, ఏ శాపం లేదు. కాబట్టి ఇప్పుడు ఎప్పుడైతే యేసు ప్రభు వారు ఆయన మరణించినాడో, మన గురించి పాపముగా చేయబడి అర్పించబడ్డాడో, తిరిగి లేచినాడో, మన పాపాలను ఆయన పైన వేసుకొని లెక్క క్లియర్ చేసినాడు. మన పాపం ఆయన పైన వేసుకొని మన లైఫ్లో పాపమే లేకుండా చేసి నువ్వు ఆయన యందు విశ్వాసం పెట్టడం ద్వారా నూతనముగా చేయబడ్డాం. అందుకే అంటున్నాడు కదా, ఇగో కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు, పాతవి గతించెను, సమస్తము కొత్తవాయనని ఉంటుంది. అవునా కదా? ఎవరైతే యేసుక్రీస్తు ప్రభునందు ఉంటారో వాళ్ళకి ఏ శిక్ష, ఏ విధి లేదు, ఏ కట్టడ లేదు, ఏది కూడా మరలా వెనక్కి తీసుకుపోవడానికి అవకాశం ఏది కూడా లేదు. దానికి సంబంధించినవన్నీ కూడా యేసు ప్రభు ద్వారా క్లియర్ చేయబడ్డాయి. దేవుడు ఆయన వెల చెల్లించినాడు. కొన్ని ట్రాన్స్లేషన్లు ఉంటుంది, ఏముంటుంది తెలుసా? క్రైస్ట్ రిడీమ్డ్ us ఫ్రమ్ ద కర్స్ ఆఫ్ ద లా అని ఉంటుంది. కొన్ని దాంట్లో ఉంటుంది క్రైస్ట్ హ్యాస్ రెస్క్యూడ్ us అని ఉంటుంది. ఇంకో దగ్గర ఉంటుంది యాంప్లిఫైడ్ వర్షన్ ఉంటుంది కదా, క్రైస్ట్ హ్యాస్ పర్చేజ్డ్ అవర్ ఫ్రీడమ్ అని ఉంటుంది. క్రైస్ట్ హ్యాస్ పర్చేజ్డ్ అవర్ ఫ్రీడమ్ అంటే దేవుడు మన స్వాతంత్రాన్ని వెల ఇచ్చేసి కొన్నాడంట.
ఒకప్పుడు మనం స్వతంత్రులుగా ఉండేవాళ్ళం, కానీ ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించబడ్డామో, ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా మనం ఫ్రీడమ్ కోల్పోయినాం. కాబట్టి దేవుడు ఏం చేసినాడు? క్రైస్ట్ హ్యాస్ పర్చేస్డ్ అస్ అవర్ ఫ్రీడమ్ అని ఉంటుంది. దేవుడు మనల్ని వెలపెట్టి కొనుక్కున్నాడంట. కొనుక్కోవడం ద్వారా మనకు స్వాతంత్రం అనుగ్రహించబడింది. ఎలాంటి స్వాతంత్రం తెలుసా? మనల్ని ఏది కూడా మన పైన ఏలుబడి చేయడానికి అవకాశం లేనటువంటి స్వాతంత్రం. ఒకవేళ దేవుడు నీ కొరకు పాపంగా శాపంగా చేయబడకుండా, నీ కొరకు మాను మీద వేలాడకుండా, నీ కొరకు మరణించకుండా ఉన్నట్టయితే నీకు స్వతంత్రం వచ్చేది కాదు. మరలా ఈ పాపం అనేటువంటిది నీ పైన ఏలుబడి చేస్తూ ఉండేది. తెలుసా? ఈ చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13-14 వచనాలు చూడండి. ఏముంది? 13-14 కొలస్సీలకు రాసిన పత్రిక 1:13-14 ఏముంది అక్కడ చూడు. విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. ఎక్కడి నుంచి విడుదల చేసినాడంట? అంధకార సంబంధమైన ఎలా విడిపించబడ్డావు నువ్వు? అంధకార సంబంధమైన అధికారం నుంచి. ఆ అధికారం అంటే ఏంటి? అంధకారం అంటే ఏంటి? ఒక సాతాను యొక్క సామ్రాజ్యం. కూర్చో. సాతాను యొక్క సామ్రాజ్యం. దాని నుంచి నువ్వు ఎలా విడిపించబడ్డావు తెలుసా? ఎలా విడిపించబడ్డావు? యేసు ప్రభువారు నీ కొరకు ఆయన వెల చెల్లించినాడు. దేవుడు ఆయన వెల చెల్లించడం ద్వారా ఈ అధికారం నుంచి, ఈ బంధకాల నుంచి, ఈ సాతాను యొక్క సామ్రాజ్యం నుంచి నువ్వు ఊరికే విడిపించబడలేదు. ఆయన అంధకార సంబంధమైన అధికారం నుంచి విడిపించి తన కుమారుని యొక్క రాజ్యములో నివాసులుగా దేవుడు నిన్ను చేసినాడు. ఇది ఊరికే రాలేదు. క్రైస్ట్ హ్యాస్ పర్చేస్డ్ అస్. క్రైస్ట్ హ్యాస్ రిడీమ్డ్ అస్. క్రైస్ట్ హ్యాస్ రెస్క్యూడ్ అస్ అని ఉంటుంది. రెస్క్యూడ్ అంటే ఏంటి తెలుసా? రెస్క్యూ టీమ్ అంటే ఏంటి చెప్పండి? రెస్క్యూ టీమ్ అంటే ఏంటి? ప్రమాదంలో ఉన్న వాళ్ళని కాపాడేది రెస్క్యూ టీమ్. వాళ్ళు చనిపోకుండా, వాళ్ళు తప్పిపోకుండా, వాళ్ళపైన ఆ ప్రమాదము రాకుండా వాళ్ళని రెస్క్యూ చేస్తారన్నట్టు. బైబిల్లో ఒక ట్రాన్స్లేషన్లో ఇలాగ రాసినారు, క్రైస్ట్ హ్యాస్ రెస్క్యూడ్ అస్ అని ఉంటుంది. క్రైస్ట్ హ్యాస్ రెస్క్యూడ్ అస్ అని ఉంటుంది. దేవుడు మనల్ని ఆ ప్రమాదం నుంచి మనల్ని బయటికి తీసినాడు. మనం నశించిపోకుండా ఉండడానికి, పాపం ద్వారా మనకు మరణం రాకుండా ఉండడానికి దేవుడు మనల్ని రెస్క్యూ చేసినాడు. దేవుడు మన పైన వెల చెల్లించి మన ఫ్రీడాన్ని కొన్నాడంట. దేవుడు మనల్ని కొనుక్కోవడం ద్వారా, దేవుడు వెల చెల్లించి మనల్ని కొనడం ద్వారా మనకు ఫ్రీడమ్ వచ్చేసింది. సాతాను సంబంధమైనటువంటి అధికారములో దేవుని ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా దాంట్లోకి వెళ్ళినాం మనము. కానీ నీవు ఏ వెల చెల్లించకుండానే నీకు బదులుగా యేసు ప్రభు వెల చెల్లించినాడు. నీకు బదులుగా ఆయన మరణించినాడు. నీకు బదులుగా ఆయన పాతిపెట్టబడ్డాడు. నీకు బదులుగా ఆయన తిరిగి లేచినాడు. నీవు దాన్ని ఒప్పుకుంటే అవన్నీ కూడా నీకు అప్లై అవుతాయి. ఇది తెలుసుకొని దేవుని మనం ఆరాధన చేయాలి. దేని తెలుసా? ప్రభా, నీవు నా కొరకు శాపముగా పాపముగా చేయబడ్డావు. నీవు శాపముగా నా కొరకు చేయబడడం ద్వారా ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి శాపం, పాపం నుంచి నేను విడిపించబడ్డాను. అంటే మరణం నుంచి నేను తప్పించబడ్డాను. నీకు థ్యాంక్స్ అని చెప్పాలి. వాగ్దానం చేయబడినటువంటి ఆ పరిశుద్ధాత్మను, సత్య స్వరూపి అయినటువంటి ఆ పరిశుద్ధాత్మను మనం కలిగి ఉండేటటువంటి ధన్యత నీకు నాకు అనుగ్రహించబడింది. దేవుని యొక్క పరిశుద్ధాత్మను మనం కలిగి ఉండడానికి గల కారణం ఏంటంటే, నీకు బదులుగా యేసు ప్రభువారు శాపముగా పాపముగా చేయబడ్డాడు. ప్రభా, నీవు నా కొరకు పాపముగా శాపముగా చేయబడడం ద్వారా నేను విడిపించబడ్డాను. ధర్మశాస్త్రం ద్వారా వచ్చేటటువంటి మరణం నుంచి నేను విడుదల పొందాను. అందును బట్టి నీకు థ్యాంక్స్ అని చెప్పాలి. అంధకార సంబంధమైనటువంటి అధికారం నుంచి నేను బయటకు వచ్చాను. ఎందుకు వచ్చాను తెలుసా? ఆయన నీ కొరకు వెల చెల్లించినాడు. ఆయన నిన్ను పర్చేజ్ చేసి నీకు ఫ్రీడమ్ ఇచ్చినాడు. ఏది నీ పైన ఏలుబడి చేయకుండా, ఏది నిన్ను ఓవర్కమ్ చేయకుండా, ఎవరు కూడా నిన్ను వాళ్ళ ఆధీనంలో ఉంచుకొని నిన్ను నడిపించకుండా ఫ్రీ చేసేసినాడు దేవుడు. ఎంత ఫ్రీ చేసినాడంటే చూడండి, ఈరోజు ఏది కూడా నీ లైఫ్లో ఎంటర్ అవ్వడానికి అవకాశం లేనంత ఫ్రీ చేసినాడు దేవుడు. అది నీకు తెలుసుకోవాలి. ఇది నీకు అర్థమైనప్పుడు సాతాను నీ జీవితంలో ఎంటర్ కాడు.
దేవుడు నీ కొరకు బాధించబడ్డాడు, నీ కొరకు ఆయన తృణీకరించబడ్డాడు, నీ కొరకు మొత్తపడ్డాడు, నీ కొరకు దేవుడు, నీ కొరకు తండ్రి ఏం చేసినాడంట? దేవుని వలన బాధింపబడిన వాడా ఆయన అని ఉంటుంది. ఎందుకు బాధింపబడాలి? యేసు ప్రభు నీ కొరకు ఎందుకు బాధింపబడాలి? నీవు బాధింపబడద్దు కాబట్టి. దేవుడు నీవు చేసిన దానికి నిన్నే బాధించాలి, కానీ దేవుడు నిన్ను బాధించలేదు. నీకు బదులు ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని బాధించినాడు. ఎలాగ బాధించాడు తెలుసా? ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి పాపాలన్నీ ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి పైన మోపి ఆ పాపాలన్నిటికీ కల్వరి శిలువలో రాను మీద శిక్షను విధించినాడు. ఆయన బాధింపబడ్డాడు, ఆయన తృణీకరించబడ్డాడు. ఎందరో అతని పైన ఉమ్మి వేసినారు, ఎందరో అతన్ని తిట్టినారు, ఎందరో అతన్ని అవమానించినారు, తృణీకరించినాడు, పిడిగుద్దులు గుద్దబడ్డాడంట. ఎన్నో రకాల శ్రమలు, బాధలు ఎందుకు అనుభవించినాడు యేసుప్రభు అంటే నిన్ను ఆ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆ పాపం నుంచి, ఆ మరణం నుంచి విడిపించడానికి, దేవుని యొక్క ఆత్మను నీకు ఇవ్వడానికి ఆయన ఇవన్నీ చేసినాడు. కాబట్టి తెలుసుకొని మనం ఏం చేయాలంటే దేవుని ప్రభువానికి కృతజ్ఞత ఆశలు చెల్లిస్తున్నా. ఒక్క థ్యాంక్స్ చెప్తే చాలు. దేవుడు తండ్రి నీకు వందనాలు, నా జీవితంలో నువ్వు ఇంత మేలు చేసినావు, అందుని బట్టి నీ కృతజ్ఞతలు అని నువ్వు చెప్పాలి. నువ్వు చెప్పడానికి ఏమున్నాయి, నీ దగ్గర ఇవ్వడానికి ఏముంది? ఏం లేదు. జస్ట్ నీ నోరు తెరిచి చెప్పాలి, ప్రభువా నీవు నా కొరకు శాపముగా పాపముగా చేయబడ్డావు, కాబట్టే ఈరోజు నేను ఆ శాపం నుంచి విడుదల పొందాను, రక్షించబడ్డాను, మీ ఆత్మ నేను కలిగి ఉండే ధన్యత అనుగ్రహించబడింది, మీ స్వభావం నాకు ఇచ్చిన, నీతిమంతునిగా చేశావు, అందుని బట్టి నీకు వందనాలని దేవుని మనం ఏం చేయాలా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారముగా ఉండాలి. దేవుడు సంతోషిస్తాడు. దేవుడు చేసిన దాన్ని మనం తెలుసుకొని, ప్రభా నా జీవితంలో ఇంత గొప్ప కార్యం చేసావా, దీన్ని బట్టి నీ కృతజ్ఞతలు అని చెప్తే అది చాలా సంతోషకరంగా ఉంటుంది. ఒకవేళ నీకు తెలియలేదనుకో, నువ్వు ఇంకా అదే పాపంలో ఉంటావు. నీకు తెలియకుండా చేసే సాతాను పని, తెలియజేసే దేవుని పని. కాబట్టి మనం ఆరాధన చేసుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక.